నిన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అంటే కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ దారుణమైన సంఘటన మీద ప్రతి డాక్టర్ కూడా, ప్రతి నర్సు కానీ, ఈ మెడికల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఏం చేస్తామన్నది, మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఒక మెడికల్ పీజీ స్టూడెంట్కి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఏదైతే సంఘటన జరిగి ఇన్ని రోజులైనా కానీ సిబిసిఐడికి డైరెక్ట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు దీని వెనుక ఏ బడాబాబులు ఉన్నారు? మరి ఎందుకు దీన్ని కట్టడియలేకపోతా ఉన్నారు? పాపం ఆ మెడికల్ స్టూడెంట్ 36 గంటలు డ్యూటీలో ఉండగా తను అలిసిపోయి నిద్రపోయిన క్షణంలో సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి తను అక్కడ డ్యూటీ చేసి అసలు డ్యూటీ కూడా కాదు, కేవలం తను అక్కడ బాధ్యతారహితంగా ఉన్నటువంటి వ్యక్తి అండ్ వికిస్ వాలంటరీగా పనిచేస్తాడు. వికిస్ వాలంటరీ అంటే కేవలం వాళ్ళు విపత్తు కానీ ట్రాఫిక్ కంట్రోల్ మాత్రం చేసేటటువంటి వాళ్ళు మాత్రమే. మరి అటువంటి ఆయనకు అక్కడ డ్యూటీ ఏమిటి? అసలు ఆయన అక్కడ ఎందుకున్నాడు అనే క్వశ్చన్ వెలువెత్తుతూ ఉన్నాయి. ఆమె అలిసిపోయి పడుకున్న నేపథ్యంలో అతను మత్తు పదార్థంలో ఉండి ఆమె మీద కన్నేసి ఆమెను విచక్షణ రహితంగా పాడు చేసి మానభంగం చేసి చంపినటువంటి ఘటన మనం చూసాం. మరి దీని మీద ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కూడా స్పందించలేకపోయాడు? ఎప్పుడైతే 3:30-4 గంటల ప్రాంతాల్లో ఈ సంఘటన జరిగింది, మరి ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో మరి ఉదయం 7-7:30 వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది 10:30-11 గంటలు, అంటే 3 గంటల వ్యవధి తర్వాత వాళ్ళ పేరెంట్స్కు ఇవ్వడం జరిగింది. మరి ఈ 3:30 గంటల వ్యవధిలో ఏం చేయాలనుకున్నారు? సాక్ష్యాలు తారుమారు చేయాలనుకున్నారా? మరి ఏం చేయాలనుకున్నారనేది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రిన్సిపాల్ చెప్తా ఉన్నాడు, ఆమె న్యూరజికల్ డిసీజ్ ఏదో మానసిక రుగ్మత ఉంది, అందుకోసం ఆమె ఆత్మహత్య చేసుకుందాం ఉంటుంది. ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వాడిని ఫస్ట్ సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ప్రిన్సిపాల్ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మానసిక అసలు ఇన్వెస్టిగేషన్ చేయకుండానే నువ్వు ఏ విధంగా అంటావు? పోనీ ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ పనులు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది అంత తొందరగా? కేవలం అక్కడ సాక్ష్యాలను తారుమారు చేయాలని చెప్పి చూస్తాము. అప్పటికప్పుడు ఉన్నా గుండాలు రౌడీలు కూడా రావడం జరిగింది. అసలు వాళ్ళకి ఏం సంబంధము? దీని వెనకాల బడాబాబులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని రూపుమాపాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మీరు రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయాలని అడుగుతా ఉన్నారు. మీకు కొంచెమన్నా ఉండాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మీరే ఒక ముఖ్యమంత్రి న్యాయం ఎవరు చేస్తారు? మీరు కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇది నిలదీసి అడుగుతా ఉన్నాం. కాబట్టి దేశవ్యాప్తంగా నివ్వరపోయే ఘటన, ఆమెను రేప్ చేసి ఒక చిన్నవాడు చూసినా కానీ ఆమెను రేప్ చేసి హత్య చేసినట్టు కూడా క్లియర్గా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి మొత్తం కూడా కంటి నుంచి కానీ ప్రతి అవయభాగం నుంచి కూడా బ్లీడింగ్, రక్తం ఏర్లై పారుతూ ఉన్నది. మరి ఇంత దారుణంగా ఒడిగట్టేటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, నిజంగా ఈ వెనకాల ఎంత బడాబాబులు ఉన్నా కానీ మమతా బెనర్జీ ఉపేక్షించకూడదు, వారిని కఠిన శిక్ష పడాలి. ఎన్ని చట్టాలు తీసుకొస్తే నిర్భయ చట్టం తీసుకొచ్చారు 2012లో, ఏమైపోయింది? పేరుకు మాత్రమే చట్టాలుగా మిగిలిపోతా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా దానికి సరైనటువంటి శిక్ష అమలవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ సంజయ్ రాయ్ని అతని యొక్క బ్లూటూత్ వాడినది అక్కడ పడిపోవడం వల్ల ఆయన ఫోన్ కనెక్ట్ ఉందని తెలిసిపోయింది. ఆ తరుణంలో వాళ్ళని అరెస్ట్ చేసిన వెంబడే చెప్పేసి నేను నేరం ఒప్పుకున్నాను, నేనే చేశానని చెప్తుండ్రు. అంటే దీని వెనకాల బడాబాబులు అతన్ని ఒక పావుగా వాడుకున్నారా, మరి లేకపోతే అతనే ఇదంతా చేసిండా అనే కోణంలో మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా దీని వెనకాల బడాబాబులు ఎవడున్నా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, నిర్భయ చట్టం కింద వారిని ఉరి తీయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ డాక్టర్ కన్నోజ్ వెంకటేశ్వర్లు.